కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ ప్రచారానికి వెళ్ళాడు మహానుభావుడు. 2019లో ఢిల్లీ వెళ్ళాడు. అక్కడేమో కేజ్రీవాల్ గారు, మమతా బెనర్జీ గారు వాళ్ళని కూర్చోబెట్టుకొని మోడీ గారిని, అమిత్ షా గారిని బండబూతులు తిట్టారు, తెగ తిట్టారు. ఈ చంద్రబాబు నాయుడే 2019లో ఒకసారి తీయండి. మరలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా 2025 వచ్చేసరికి 19లోనేమో కేజ్రీవాల్ గారిని పొగిడారు. కేజ్రీవాల్ గారు మంచివాడని చెప్పాడు. ఈరోజేమో కేజ్రీవాల్ చెడ్డవాడు. కేజ్రీవాల్ని ఆ రోజేమో గెలిపించాలి, కేజ్రీవాల్ని ఈరోజేమో ఓడించాలి. అసలు నాలుకేనా మనిషేనా, మనసేనా? ఒక విలువ ఉందా? ఒక సిద్ధాంతాలు ఉన్నాయా? అన్నీ కూడా గాలికి వదిలేయటం. అసలు ఎంత నిస్సిగ్గుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి పక్షాన, వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి అది వేరే విషయం, ఆయన పక్షాన ఉండి నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు నడిపాడు. ఆ తరువాత బీజేపీతో 1999 ఎన్నికల్లో బీజేపీ పుణ్యమా, కార్గిల్ విజయ పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అగైన్ 2004లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేసాం. మళ్ళా అగైన్ 2009లో టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు అందరితో ఒత్తు పెట్టుకొని 2009లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ 14లో మోడీ గారి గాలిలో మళ్ళీ గెలవడం. మళ్ళా అగైన్ 19లో ఓడిపోయాడు. మళ్ళీ మొన్న మోడీ గారితో జతకట్టారు. అసలు ఒక మనిషి అంటే విలువ ఉండాలా? ఒక మనిషికి, ఒక పార్టీకి సిద్ధాంతం ఉండాలా? సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామో తెలీదు, ఎప్పుడు ఏ పార్టీతో విడిపోతామో తెలీదు, ఎవరిని పొగుడుతామో తెలీదు, ఎవరిని తిడతామో తెలీదు. అదే వ్యక్తిని 2019లో కేజ్రీవాల్ని పొగిడాడు. ఇదే చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ గారి పక్కన కూర్చొని మోడీ గారిని, అమిత్ షా గారిని తిట్టాడు. మరలా అగైన్ 2025 నిన్న కేజ్రీవాల్ని తిట్టాడు, ఓడించమని చెప్పాడు. ఇదే వ్యక్తి మోడీ గారిని, అమిత్ షా గారిని మళ్ళీ. అసలు రాజకీయాలా లేకపోతే ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు మీ నోరు ఏమనాలా, మీ నాలుకని ఏమనాలా? దయచేసి ఈరోజు ఇంత దేనికోసం మీరు తాపత్రయపడతామన్నారు? ఐటీ రైడ్ జరిగితే ఆ కేసులు పోగొట్టుకోవడం కోసమా? కాకాపట్నం కోసమా? ఎందుకు ఢిల్లీ వెళ్ళారు? అది ఈ పరిస్థితుల్లో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వంగా మిగిలిపోతా ఉందా? మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా? ఆ మాట మీద నిలబడతారా? ఇంత అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని, అసలు మీకు ఒక్క కార్పొరేటరో కౌన్సిలరో లేకుండా మీరు ఏ విధంగా ఉప ఎన్నికల్లో పోటీ చేశారు? ఎందుకు ప్రలోభ పెట్టారు? ఎందుకు దౌర్జన్యాలు చేశారు? ఇంత దిగజారి రాజకీయాలు చేయటం అవసరమా చంద్రబాబు నాయుడు గారు? తీపి కబుర్లు చెప్పేవే, మా పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసేయాలా, మాకు ఒక సిద్ధాంతం ఉంది, మాకు ఒక గుడ్డు కూసుందని చెప్పి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏమైపోయినాయి ఆ సిద్ధాంతాలు? ఏమైపోయినాయి? ప్రలోభ పెట్టి డబ్బులు పెట్టుకుంటావా?
దౌర్జన్యాలు చేసి మా వాళ్ళని భయపెడతావా, వాళ్ళని లాక్కెళ్తావా? ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ 10 నెలల కాలంలో మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ పాపం ఆయన కూడా తోడైపోయాడు. కూటమిలో కుట్రల్లో భాగాలైపోయారు. ఎందుకు? ఏమి సాధిస్తారు మీరు? ఎన్నికల్లో గెలవాలా, గెలిచి మీరు మీ అభ్యర్థుల్ని నిలబెట్టుకోవాలా? మీరు రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేషన్లో మీరు విజయం సాధించాలి. అంతే.